సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరపలేదని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి నదీ జలాలు అందించే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సీతమ్మ సాగర్పై హైదరాబాద్ జల సౌధలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు తుమ్మల పొంగులేటితో కలిసి రివ్యూ చేశారు ఉత్తమ్. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్కు 67 టీఎంసీలు నీటి కేటాయిస్తున్నట్లు వివరించారు. నిధులు ప్రక్రియ ప్రణాళికలపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్ ఉత్తమ్. సీతారామ ప్రాజెక్టులో పనుల స్పీడప్ పై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఉన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టులోని అన్ని ప్రాంతాల్లో అవసరమున్న చోట భూ సేకరణను వేగవంతం చేయాలని చెప్పారు. హైదరాబాద్ జల సౌధలో నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీతారామ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష చేశారు. ఈ రివ్యూకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా హాజరయ్యారు. అటవీ అనుమతులు, టన్నెల్ నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు ప్రాజెక్టులో ఉన్న సమస్యలు, భూసేకరణ ఇబ్బందులు, మొత్తం ఖర్చు, ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తనకు వ్యక్తిగతంగా వివరించాలని చెప్పారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టు భూసేకరణకు ఉన్న ఇబ్బందులన్నింటినీ పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. భూసేకరణకు కావాల్సిన నిధులు, ప్రక్రియ, ప్రణాళికలేంటో చెప్పాలని, ఆ విషయాలను తాను చూసుకుంటానని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. అధికారులు ఫీల్డ్లో ఉండి పని చేయాలని, పనులు చేయడానికి ఇదే సరైన సమయమని తేల్చి చెప్పారు. రివ్యూలో ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు మంత్రులకు వివరించారు. సీతారామ లిఫ్ట్ ప్రధాన కాల్వ పనులు 97% పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే 3 ప్రధాన పంప్ హౌస్లకు వెట్ రన్ ను విజయవంతంగా పూర్తి చేశామని, 4వ పంప్ హౌస్ పనులు పూర్తి కావచ్చాయని అధికారులు వివరించారు. పాలేరు లింక్ కెనాల్, సత్తుపల్లి ట్రంక్ కెనాల్, ఎంకూరు లింక్ కెనాల్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వీటి విషయంలోనే భూసేకరణ, అటవీ అనుమతులు, టన్నెల్ నిర్మాణాలపై సమస్యలున్నాయని వివరించారు. నెల తర్వాత మరోసారి దీనిపై రివ్యూ చేస్తానని చెప్పారు. రివ్యూలో భాగంగా ప్రాజెక్టు లైన్ డయాగ్రామ్ ను పరిశీలించారు మంత్రులు. నీటి ప్రవాహానికి ఎక్కడ అడ్డంకులున్నాయో అడిగి తెలుసుకున్నారు. 80 నుంచి 90 ఎకరాల అటవీ ప్రాంతంలో టన్నెల్ నిర్మించాల్సి ఉందని, వాటి పనులను ఇంకా మొదలు పెట్టాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న డిజైన్లో మార్పులు చేయకుండా ఇల్లందుకు నీళ్లిచ్చే లింక్ కెనాల్ నిర్మాణంపై ఓసారి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. కాంట్రాక్టర్లకు ప్రాధాన్య క్రమంలో పేమెంట్లు చేయాలని, పేమెంట్లపై నోటు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. దాని ఆధారంగా ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ప్రాజెక్టును ప్రాధాన్యపరంగా పూర్తి చేయాలన్నారు. సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు పెండింగ్ లో ఉన్న అటవీ పర్యావరణ అనుమతులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో అనుమతులు లేకుండానే కొన్ని పనులు చేశారని, ఫలితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 53.41 కోట్ల జరిమానా విధించిందని గుర్తు చేశారు. ఆ జరిమానాను రద్దు చేయించేందుకు ఉన్న చట్టపరమైన వ్యూహాలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కూడా ఉందని, 282.8 మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే జెన్కోకు ప్లాన్ ఇచ్చామని, దానిపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. పాలేరు కెనాల్ దగ్గర టన్నెల్ పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు మంత్రులు.